ఇక పంచాయతీల్లో కాంగ్రెస్ తే జైతే యాత్ర 3 విడతల్లో దాదాపు 8,000 సర్పంచ్ స్థానాల కైవసం. మొత్తంగా అధికార పార్టీ చేతికి 62% పంచాయతీలు. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు, 4వ స్థానంలో బీజేపీ అయితే వచ్చిందంట. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగించింది. అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించి జోరు మీద ఉన్న అధికార పక్షం తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆధిపత్యం కనబరిచింది. బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన తుది విడత ఫలితాలను కలుపుకొని 3 విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 62% గ్రామాల్లో విజయ బావుటా ఎగురవేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా జిల్లాల్లో పోటీ ఇవ్వలేక చెతికిల పడపోగా బీజేపీ ప్రభావం నామమాత్రంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,278 పంచాయతీలుగాను వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 26 పంచాయతీలను మినహాయిస్తే 12,702 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు మొత్తం కూడా కలుపుకొని 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను అయితే నమోదు చేసింది. బుధవారం అర్ధరాత్రి అందించిన తుది ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఏకంగా 7,793 స్థానాలు కైవసం చేసుకుంది. ఇది దాదాపు 8,000కు చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకుందాం అసలు మొత్తం ఎన్ని పంచాయతీ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో ఏ పార్టీ గెలిచింది అనేది ఒకసారి చూసుకుందాం. ఎన్ని గ్రామ పంచాయతీలు మొత్తం అంటే జీపీ 12,726 గ్రామ పంచాయతీలు. దీంట్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే 6,726 అంటే 52.85% అన్నట్టు. 85% కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ ఎంత గెలిచిందంటే 4,031 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలిచింది. ఇది 31.67%. నెక్స్ట్ బీజేపీ ఎంత అంటే 697 గ్రామ పంచాయతీలలో విజయ బావుట ఎగిరేసింది అని చెప్పుకోవాలి. 47%, 5.47% బీజేపీ. ఇక ఇతరులు ఇండిపెండెంట్స్ వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఇండిపెండెంట్స్ ఎంత అంటే 1,272% ఉన్నారు. 72 గ్రామ పంచాయతీలలో ఎన్నికైనారు. 9.99%. ఇంకొక 10% అనుకోవచ్చు ఇంకా. సో ఇది మొత్తం గ్రామ పంచాయతీలు 12,726 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ వచ్చేసి 6,726 గ్రామ పంచాయతీలు అంటే సగం 52%. 52% కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, 31% బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు, 5% బీజేపీ వాళ్ళు గెలిచిర్రు, ఇండిపెండెంట్లు 9% గెలిచిర్రు. బీజేపీ కంటే ఇండిపెండెంట్లు ఎక్కువ, 4 రేట్లు ఎక్కువ ఇండిపెండెంట్లు గెలిచిర్రు బీజేపీ కంటే. ఇక 31% బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అధికార పార్టీ 50% గెలిచింది. 50%మే మీకున్న మార్క్. 50% మీరేం విజయ్ బావుట డంక మొత్తం కాంగ్రెస్ కైవసం అదంతా ఏం లేదు. అది కాదు. 50% మీరు గెలిచిరు, 50% ఇతరులు గెలిచిరు. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి 70% రావాలి. 70 నుంచి 80% గెలిస్తే సంపూర్ణమైన ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మీ మీన ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారంటే సగం 50% అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇదన్నట్టు దీనికి సంబంధించింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.